కొత్తగూడెం పట్టణం వరకు 10 కిలోమీటర్ల భారీ బైక్ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. ర్యాలీలో పాల్గొన్న పోలీస్ అధికారులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానిక యువత, రాజకీయాలకు అతీతంగా పాల్గొన్న నాయకులు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం డ్రగ్స్ రహిత జిల్లా లక్ష్యంగా భద్రాద్రి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై యుద్ధం, చైతన్యం కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత నెల అక్టోబర్ నుండి జిల్లాలో డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు సుజాతానగర్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని చేపట్టినట్లు తెలిపారు. డ్రగ్స్ కారణంగా జరిగే అనర్థాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రజలను, విద్యార్థులను, ఇతర ప్రభుత్వ శాఖలను డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడమే భద్రాద్రి జిల్లా పోలీస్ ఉద్దేశమన్నారు. డ్రగ్స్ పై యుద్ధం, చైతన్య కార్యక్రమం నవంబర్ 14న ముగింపులో భాగంగా కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ లో నిర్వహించనున్న మెగా ర్యాలీలో విద్యార్థులు, యువత, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. గంజాయి స్పాట్స్, గంజాయి అక్రమ రవాణా, గంజాయిని సేవించే వారి వివరాలను తెలియజేయడంలో ప్రజలు, మీడియా, పోలీసులకు సహకరించి గంజాయి రహిత జిల్లాగా చేయడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. చాలా ఎక్కువ మంది రావడం జరిగింది. ఇప్పుడు మన చాలా అతిథులు రావడం జరిగింది. అందరూ కూడా ఒక్కసారి కడతాడు వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కొత్తగూడెం డిఎస్పీ సార్ కూడా కుమార్ సార్ని, వంటం చేయగల సార్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ సార్, సార్ డిఎస్పీ సార్ ప్లీజ్ సార్. అండ్ మోర్ ఓవర్ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి అండ్ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన కొత్తగూడెం డిఎస్పీ గారికి, చుట్టుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఎస్హెచ్ఓ సుజాతానగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్, సుజాతానగర్ పోలీస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, గత నెల అక్టోబర్ 15 నుంచి కూడా జిల్లాలో డ్రగ్స్ పై యుద్ధం, చైతన్యం అనే కార్యక్రమంతో వివిధ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే డ్రగ్స్ వల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజలని, అదేవిధంగా విద్యార్థులని, ఇతర డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ డ్రగ్స్ పైన ఒక అవగాహన కల్పించడమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ స్టార్ట్ చేసిన చైతన్యం యొక్క మెయిన్ ఉద్దేశం. అంతేకాకుండా ఇది నవంబర్ 14th రోజు కూడా ఇది ఎండ్ అవబోతుంది. దానికి కూడా పిల్లలు, అదేవిధంగా విద్యార్థులు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అండ్ వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మమేకమై మెగా ర్యాలీ ఏదైతే కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిర్వహిస్తున్నామో దాని అందరికి కూడా పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా జిల్లా పోలీస్ తరఫు నుంచి కూడా ప్రజలకి, ప్రెస్ వాళ్ళకి, మీడియా మిత్రుల అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇటువంటి మీకు గంజాయి సేవించే ప్రదేశాలు కానివ్వండి, వ్యక్తులు కాని గురించి మీకు ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మాకు తెలియజేస్తే మేము కౌన్సిలింగ్ చేయడం, లేకపోతే కేసెస్ పెట్టి కంట్రోల్ చేయడం లాంటివి చేస్తున్నాము. ఇటువంటివి ఇప్పటి వరకు కూడా గంజాయి సీజర్ లో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందుంది. ఓన్లీ సీజరే కాకుండా ప్రజలలో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చి పట్టడం జరిగింది.
ఇప్పటి వరకు కూడా ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇంకో 3 days లో కూడా ఇది ఎండ్ అవబోతుంది. దానికి సహకరించిన డిపార్ట్మెంట్స్ అదే విధంగా ప్రజలకి ప్రత్యేకంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.